హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ వైసీపీ ఈ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటికీ వాళ్ళకి 11 స్థానాలు మాత్రమే వచ్చినప్పటికీ 40% ఓటింగ్ షేర్ అయితే ఉంది సార్. అయితే ఇప్పుడు జనసేన టీడీపీ ఆ ఓట్ షేర్ పైన దాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నారు సార్. అంటే ముఖ్యంగా జనసేన కూడా 40% ఓట్ షేర్ని తమ వైపు కానీ తిప్పుకుంటే వచ్చే ఎలక్షన్స్ నాటికి యూజ్ అవుతుంది అన్న వేలో వెళ్తున్నారంట. మరి 40% ఎలక్షన్ ఓటింగ్ షేర్ని ఏ విధంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంటే ఎటువంటి వ్యూహాలతో మరి పవన్ కళ్యాణ్ గారు రచిస్తున్నారు సార్? ఆ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి, మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఈ మూడు పార్టీలలో పవన్ కళ్యాణ్ తాలూకు పాత్ర ఎక్కువగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు. కొన్నాళ్ళ పాటు పార్టీని కొనసాగించవలసిన అవసరం వస్తే ఆ కొనసాగడానికి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ తోడుండాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర తీసుకోడు ఎవరు, పవన్ కళ్యాణ్. ఎందుకు తీసుకోవడం అంటే ఇంత ఫ్రెండ్లీగా ఉంటూ నీకు నువ్వు సహాయం చేసావు, ఆయన నీకు సహాయం చేశాడు అంటే ఇద్దరికి ఉభయతారకంగా ఉండేలాగా రాజకీయం చేసుకున్నారు. మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఎంత అన్నదమ్ములైనా కేసీఆర్ నాని కేసీఆర్ చిన్ని ఎదురు ఒకరి మీద ఒకరు పోటీ చేయలేదా? ఈ రాజకీయాల్లో ఎవరైనా సరే ఒకరికొకరు అప్పటికప్పుడు ప్రత్యర్థులు అయిపోతారన్నమాట. కనుక పవన్ కళ్యాణ్ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మంచి నాయకులు, సమర్థవంతమైన నాయకులు. ఇప్పుడు ఈసారి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ప్లే చేసినటువంటి మైండ్ గేమ్ ఇంకెవరు ప్లే చేయలేదు. ఫస్ట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడికి అరెస్ట్ చేశారో టక్మన్ వచ్చాడు, పర్యటించాడు, పొలిటికల్ మైలేజీ పట్టుకుపోయినాడు. తర్వాత నీకు ఎవరు లేకపోయినా నేనున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీకి మూలకారకుడు అయినటువంటి లోకేష్ కూడా నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఒకే ఒక అన్న దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. దాంతో ఆయనకి ఇండివిజువల్గా పొలిటికల్ మైలేజీ పెరిగిపోయింది. తర్వాత ఆయన తెలియచేశాడో కానీ మరి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టే రాత్రి రాత్రైనా పగలైనా ఉదయమైనా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆయన ఓదారుస్తూ వాళ్ళ చేతికి లక్షించాడు. అదో బాగా ప్లస్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆయనకున్న పవన్ కళ్యాణ్ డబ్బులు తిండు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడు, పవన్ కళ్యాణ్కి ఇంకా 100 ఏళ్ళు అనకూడదు కానీ పార్టీలో అవకాశం ఉంటుంది. ఇది బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఈరోజు చూడండి పవన్ కళ్యాణ్ అభ్యర్థుల్ని ఆహ్వానించాడు కదా. ఇప్పుడు ఆయన బలం ఎంతో చూడండి. చాలామంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ టికెట్లు తీసుకుంటారన్నమాట. టికెట్ అంటే కార్యకర్తలుగా చేరిపోతారు. వచ్చే ఎలక్షన్స్కి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్షంలో కూర్చున్న నాయకుడు అవుతాడు. అది అందువల్ల ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటే భయం లేదు. ఆయన భయపడుతుందంతా పవన్ కళ్యాణ్ కోసమే. అంటే నేను చేయగలడు, ప్రాణానికి తెగించాడు, నా ప్రాణం ఎంత ప్రాణం అంటున్నాడు. మరి ఆయన భయపడిపోతే ఇంకెవరు భయపడతారు? అవును. కనుక డెఫినెట్గా పొలిటికల్ మైలేజ్ చాలా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఒకవేళ రాజకీయంగా ఎదిగినట్టయితే ఈయన సెంట్రల్లో మంచి కీలకమైన మినిస్టర్ పదవి కొడతాడు. కానీ ముందు నువ్వు పుట్టిన రాష్ట్రానికి, నువ్వు పుట్టిన దేశానికి బాగా అపరిష్కృతమైనటువంటి అంటే వాగ్దానాలకు కూడా అది నిలబెట్టే పరిస్థితి నీకు ఉంటే వచ్చేసారి నువ్వే సీఎం. ఇది నా ఆలోచన. నీకు ఓటు వేయనని ఎవరు చెప్పరు, నీ ఓటు తప్పకుండా వేస్తారు. తర్వాత ఆయన చేసిన పొరపాట్లు కూడా ఇప్పుడు చెప్పుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా నోట్ చేసుకోవాలి. ఆయన చేసిన పొరపాట్లు ఏంటంటే ఎవరైతే ఆరోపణంగా ఉండి నిన్ను పిఠాపురంలో నిలబెట్టి నిన్ను గెలిపించడానికి శక్తియుక్తులు ప్రదర్శించారో ఆయన పేరు తలచటం లేదు, ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే వీర మహిళలు కూడా చాలా కష్టాలకి నష్టాలకి దాడులకి
యాక్సిడెంట్లకి అన్నిటికీ బలైపోయినటువంటి వీర మహిళల్లో కొంతమంది మంచి స్పీకర్స్ ఉన్నారు. వాడిని నువ్వు తలచుకోవటం లేదు. తర్వాత ఇక్కడ మనం వాగ్దానాలు ఎవరికి? ఈయన పేరు మన వంగవీటి రాధాకి ఎవరు చేయనటువంటి కీలకమైన పదవి వంగవీటికి రాధాకి ఇస్తా ఉన్నారు. అది ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. అనుకుంటారు కదండి, ఏమిట్రా మిస్టర్ వర్మ యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నారు. మరి ఎందుకైనా ఫస్ట్ ఎమ్మెల్సీ కాలేదు? అది ఎంత బ్యాడ్ మైలేజ్ ఇస్తుంది? చంద్రబాబు నాయుడు సాక్షాత్తు చెప్పాడు, వర్మ గారు మా తాలూకు క్యాబినెట్లో యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నమాట. అది లేదు. వంగవీటి రాధా లేడు. తర్వాత మూడోది ఏంటంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు. అప్పుడు వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి చెవిలో ఏదో చెప్పడం డెఫినెట్గా ఏదో రహస్యం అయ్యి ఉంటుంది. లేకపోతే అన్నీ చెప్పవచ్చు కదా, అబ్బాయి ఏమీ లేదు, ఏదో ఫ్రెండ్లీగా పలకరించాలని చెప్పినప్పుడు కూడా దానికి పవన్ కళ్యాణ్ అమాయకుడిగా ఉన్నాం అనుకున్నాం, కానీ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు రఘురామకృష్ణరాజు గారు. కాబట్టి అన్ని తిట్లు తిట్టినా, అన్ని దెబ్బలు కొట్టినా పెద్ద మనసు చేసుకొని వెళ్ళి పలకరించాడు, కానీ మాకు ఆ ధైర్యం లేదని చెప్పాడు రాజకీయంగా. అంటే ఇట్లాంటి వాతావరణంలో మార్పులు రాకూడదు. మీరు ఎందుకు ఆయన వాళ్ళు చేస్తున్నాడో తెలీదు, నువ్వేం వాళ్ళు చేస్తున్నాడో తెలీదు, ఎవరికి చేత కానీ అంటే మీకు ఆచరించలేని వాగ్దానాలు మీరు ఎందుకు చేయడం? చేసినట్టయితే ఎన్టీ రామారావు గారు చేయండి. మీరు ప్రమాణ స్వీకారం చేయగానే వర్మ గారిని పిలిపించండి, అయ్యా ఇది ఇవ్వబోతున్నాం, అలాగే మన రాధా గారిని పిలిపించండి, ఇలాగ ఇవ్వబోతున్నాం. ఇది ఉండాలంటాను నేను. అది లేకుంటుంటే అంతర్గతంగా సొంత కుంపటి పెద్ద అయిపోద్ది. అందులో ఈ ముగ్గురు పవర్ఫుల్ వాళ్ళు. వర్మ పవర్ఫుల్, రఘురామకృష్ణరాజు పవర్ఫుల్, తర్వాత ఈయన ఎవరండి వంగవీటి రాధా, వర్మ, రఘురామకృష్ణరాజు, వంగవీటి రాధా. ఆ పవర్ఫుల్ మనుషులను ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? ఇది పార్టీలో కొంచెం అలజడి సృష్టించేటువంటి విషయం. దూరదృష్టితో ముందే సాల్వ్ చేసుకుంటే మంచిది, కానీ లేకపోతే మీకు విరోధులు ఎవరో వచ్చి రావాల్సిన అవసరం లేదు. ఆ వైసీపీ మురుగులకి మీరు బాగా సమాధానం చెప్పగలరు. వాడు 10 వీడియోలు చేస్తే ఎంతో, ఈ ముగ్గురు 3 వీడియోలు చేస్తే అంత. కనుక వాళ్ళు కాపాడుకోగలరు. కానీ పార్టీలో ఉంటూ కలిసికట్టుగా పనిచేసుకొని అనుకున్న అభివృద్ధి సాధించుకొని ప్రజలకి హెల్ప్ జరిగే విధంగా ఆలోచనలు ఉంటే మంచిది. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి నో డౌట్ ప్రజలు ఆయన మాటలు నమ్మరు. ఇక్కడ మరి కూటమి మాటలు నమ్మినప్పుడు కూడా కూటమికి కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఓకే, అంటే ఆచరణకు యోగ్యం కానీ వాగ్దానాలు మాత్రం ఇవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.